భద్రాచలంలో ఈ నెల 3, 4, 5, 6 తారీఖులలో తెలంగాణ ఆదివాసీ సాంస్కృతిక ఉత్సవాలను గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవానికి రాష్ట్రంలో అన్ని ఆదివాసీ ప్రాంతాల నుండి కళాకారులు, కళారూపాలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మన దేశంలో భిన్నత్వానికి, బహుళత్వానికి, వైవిధ్యానికి పుట్టినిల్లు కావున అపురూపమైన ఆదివాసీల సంస్కృతి వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గిరిజన సంఘం నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మీడియా బాబురావు, మాజీ పార్లమెంట్ సభ్యులు బండారు రవి, ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ మహాసభ శక్తులు ఏ తరలిస్తున్నప్పుడు మరొకసారి క్లారిటీగా అర్థం కావడం కోసం ఏంటంటే రేపు జూనియర్ కార్యక్రమం సాయంత్రం 5 గంటలు 10 గంటలు రేపు 2 రోజులు వరుసగా సాయంత్రం కూడా సాంస్కృతిక సంబరాలు ఉంటాయి. దాన్ని వేళ పండుగని మన భాషలో పండుగలు పండుగ అంటారు కాబట్టి వేళ పండుగ అనే దాంట్లో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంతో సహా 10 రాష్ట్రాల్లో 5వ షెడ్యూల్ అనేది ఉన్నది. ముఖ్యంగా ఈ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ అనేటువంటి ఒక 10 కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో 10 జిల్లాల్లో ఈ ఆపరేషన్ స్థూల దృష్టితో చూసినప్పుడు గత మహాసభ